ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవుని స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృప మహాదేశారాన్ని బట్టి మేము కూడా కొనసాగా ఉన్నాం. ప్రియులారా, మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోనికి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, చిన్న బిడ్డలకి పాప క్షమాపణ అవసరం లేదు అనే అంశంలో బాప్తిజం అనేది ఎవరు తీసుకోవాలి, ఎవరు బాప్తిజం తీసుకుంటానికి యోగ్యులు అనే అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, బాప్తిజం ఎవరు తీసుకోవాలి? బాప్తిజం విన్నవాళ్ళు వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, యేసు ప్రభు నోటితో ఒప్పుకోవాలి, దేవుడు క్రీస్తుని మృతుల్లోండి లేపాడని విశ్వసించాలి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి అప్పుడు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చిన్నపిల్లల జీవితాల్లో జరగవు. చిన్నపిల్లలు ఇవన్నీ కూడా చేసేటటువంటి అవకాశం ఉండదు కనుక వారు బాప్తిజం అవసరం లేదు. అంతకంటే ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు రక్షణకరమైన స్థితిలో ఉన్నారు, వారు పరలోక రాజ్యానికి యోగ్యులుగా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలకి బాప్తిజం అవసరమా? ఒకసారి ఆలోచన. బాప్తిజం ఎవరికి అవసరం? చిన్నపిల్లలకి బాప్తిజం అవసరం లేదు అనేసి వాళ్ళు పాపులు కాదు, అలా రక్షణ పొందవలసిన అవసరం లేదు, అలాంటి వారిదే దేవుని రాజ్యము, వాళ్ళ దుష్టత్వం లేదు, దుర్మార్గత లేదు అనేసి మనం నేర్చుకున్నాం. ఈ క్లాసులో అసలు బాప్తిజం ఎవరు తీసుకోవాలి, ఫండమెంటల్స్, బాప్తిజాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు. ఇది కూడా ఈరోజు పెద్దలకు కూడా అర్థం కావట్లేదు. పెద్దలు కూడా బాప్తిజం తీసుకునేటటువంటి పరిస్థితి కూడా చాలా రాంగులో ఉన్నారు. బాప్తిజం ఎవరు తీసుకోవాలి అంటే, వాక్యం విని నమ్మి బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకుంటానికి ఎవరు యోగ్యులంటే, బాప్తిజం తీసుకుంటానికి యోగ్యులంటే వాక్యం వినాలి, ఆ తర్వాత విశ్వసించాలి, ఆ తర్వాత మారు మనసు పొందాలి, ఆ తర్వాత బాప్తిజం తీసుకోవాలి. చూద్దాం ప్రియులారా, బాప్తిజము ఎవరు తీసుకోవాలి? నేను పాపిని అని తెలుసుకోవాలి. నేను పాపిని అని తెలుసుకోవాలి. ఎందుకంటే బాప్తిజం దేనికోసం తీసుకుంటున్నాం? పాప క్షమాపణ కోసం బాప్తిజం తీసుకుంటున్నాం. నేను పాపిని అని మనకు ఎప్పుడు తెలుస్తుంది? వాక్యం వినడం ద్వారా నేను పాపినని మనకు తెలుస్తుంది కదా, అంతే కదా. వాక్యం వినటం ద్వారా, వాక్యం మనతో మాట్లాడటం ద్వారా నేను పాపినని మనకు అర్థమవుతుంది. బైబిల్లో వాక్యం విన్నవారు బాప్తిజం తీసుకున్నట్లు బైబిల్లో రాయబడి ఉంది. చిన్నపిల్లలకి వాక్యము వినగలిగేటటువంటి సామర్థ్యం ఉందా? బైబిల్లో మనం చూస్తే వాక్యం విన్నవారు బాప్తిజం తీసుకున్నట్టు ఉంది, కానీ చిన్నపిల్లలకి మరి బాప్తిజం ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి వాక్యం వినగలిగే సామర్థ్యం ఉందా? చిన్నపిల్లలకు వాక్యం అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం ఉందా? చిన్నపిల్లలకు వాక్యాన్ని గ్రహించే సామర్థ్యం ఉందా? లేదు కదా. మరి చూడండి, మరి బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? సువార్తను విని ఆ తర్వాత బాప్తిజం తీసుకోవాలి. ఎందుకంటే వినటం వలన విశ్వాసము, వినట క్రీస్తుని గురించిన మాట వలన అనేసి లేఖనంలో రాయబడింది. అయితే యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఏం చెప్పాడు? శిష్యులతో ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అన్నాడు. ఏం చేయమన్నాడు? సువార్త చెప్పండి అన్నాడు. తర్వాత ఏం చేయమన్నాడు? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ. సువార్త చెప్తే విని నమ్మినవాడు బాప్తిజం తీసుకుంటాడండి. నమ్మిన వాడు బాప్తిజం తీసుకుంటాడు. ఎక్కడ ఉంది మాటలో? మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 15-16 వచనాల్లో మనం చూద్దాం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అంటున్నాడు. ప్రకటించుడి. 16వ వచనం, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేసి అక్కడ రాయబడింది. అయితే ప్రియులారా, ఇక్కడ సువార్త ప్రకటించకుండా బాప్తిజం ఇవ్వమని చెప్పలేదు. వాళ్ళకి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. సువార్త చెప్పుకోకుండా, ప్రకటించుకోకుండా బాప్తిజం ఇవ్వమని వాళ్ళకి చెప్పలేదు. మరి ముఖ్యంగా ఇక్కడ సువార్త నమ్మకుండా బాప్తిజం ఇవ్వమని చెప్పలేదు. ఎందుకు సువార్త ప్రకటించబడాలి, ఆ తర్వాత సువార్తను నమ్మాలి. ఎందుకు అంటే రోమాపత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తే
రోమపత్రిక 10:17లో కాగా వినుట ద్వారా విశ్వాసము వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ప్రియులరా, వినుట ద్వారా విశ్వాసం, విన్న తర్వాత ప్రకటించబడితే, విన్న తర్వాత నమ్మిన వాళ్ళకి బాప్తిజం ఇవ్వాలి. వినుట ద్వారా విశ్వాసము, ఆ విన్నది కూడా క్రీస్తుని గురించిన మాట, సిలువను గురించిన మాట, సిలువను గురించిన వార్త. సిలువను గురించిన వార్త నమ్ము ప్రతివానికి దేవుని శక్తి అంట. రక్షణ పొందుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదంటాడు. కాబట్టి వాక్యము విని బాప్తిజం తీసుకోవాలి. ప్రకటించండి అన్నాడు, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ. అంటే ప్రకటించబడితే విని నమ్మి బాప్తిజం తీసుకోవాలి. వాక్యంలో మనం మరొక వచనం చూద్దాం. వాక్యం వినిన వారిలో అనేకులు బాప్తిజం తీసుకున్నారు అనేసి లేఖనాల్లో రాయబడింది. అపోస్తల కార్యాల్లో 4వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉందంటే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయన అంటాడు. వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి. విని నమ్మాలి, వాక్యాన్ని విని నమ్మాలి. ఒకసారి మనం ఆలోచించుకోండి. పేతురు అపోస్తులతోనూ పెద్దలతో ఇలా అంటున్నాడు. పేతురు గారు అపోస్తులతోనూ పెద్దలతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఆరంభమున అన్ని జనులు నా నోట సువార్త విని విశ్వసించారు. ఆరంభమున అన్ని జనులంట నా నోట సువార్త విని వాక్యాన్ని విశ్వసించారు, సువార్త విన్నారు అని చెప్తున్నాడు పేతురు గారు. ఎక్కడ చెప్పాడు పేతురు గారు అంటే అపోస్తుల కార్యాల్లో 15వ అధ్యాయంలో 7వ వచనంలో అక్కడ ఏముంది? సహోదరులారా, ఆరంభమునందు అన్ని జనులు నా నోట సువార్త విని విశ్వసించలేగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను అంటాడు. అంటే సువార్త విని, నా నోట సువార్త విని విశ్వాసం ఉంచారు. విని విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు విని విశ్వాసం ఎలా కలుగుతుంది? వినడం ద్వారా. ప్రియులారా, మరి చిన్నపిల్లలు వినగలిగే సామర్థ్యం ఉందా అంటే లేదు కదా. సువార్త వినగలిగే సామర్థ్యం ఉందా? లేదు. విశ్వసించే సామర్థ్యం ఉందా? లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి బాప్తిజాలు ఎందుకు ఇస్తున్నారు? ఏంటి సాధారణ మన ఎలా చేస్తున్నాడు ఏంటి? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మోసపోతున్నాం ప్రియులరా. బైబిల్లో లేనిది చేస్తే ప్రభువా ప్రభువా అని చెప్పు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రభు చిత్తాన్ని జరిగించాలి. ఎలాంటి వాళ్ళు ఆ దినాన్ని అనేక మంది వస్తారు. ప్రభువా నేను నామాన్ని అది చేశానంటే, అక్రమము చేయవారులారా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, నా దగ్గర నుంచి పొండి అనేసి ఒక పిలుపు, ఒక కేక, ఒక పలుకు మనం వినవలసి వస్తుందేమో. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు గారు సమాజ మందిరంలో తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీకు దేశస్థులు విశ్వసించారు. బోధించాడు, ఆ బోధ విన్నవారు విశ్వసించారంట. ఎక్కడుంది ఆ మాట? అపోస్తుల కార్యాల్లో 14వ అధ్యాయంలో 1వ వచనంలో మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమనుంది? ఈకొనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేక మంది యూదులు గ్రీకు దేశస్థులు విశ్వసించిరి అంటాడు. తేటగా బోధించాడంట, దేవుని వాక్యాన్ని తేటగా బోధించినందుకు అనేక మంది విశ్వసించారు అంటాడు. బోధించబడాలి, వినాలి, విశ్వసించాలి. ఎవరికి బోధిస్తారా? చిన్నపిల్లలకి బోధిస్తారా? చిన్నపిల్లలు వింటారా? చిన్నపిల్లలు విశ్వసిస్తారా? ఏమీ లేదు కదా. ఏమీ లేని వాళ్ళకి బాప్తిజాలు ఇస్తున్నారు. మన ఎంత అమాయకంగా చేస్తున్నాడు సాతానుగాడు. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మరి అంటే బాప్తిజం ఎవరు తీసుకోవాలి? విన్నవారు బాప్తిజం తీసుకోవాలి, విశ్వసించిన వారు బాప్తిజం తీసుకోవాలి. అందుకనే ప్రారంభమున పేతురు ప్రసంగము ద్వారా సువార్త విన్నవారు అనేక బాప్తిజం తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రారంభంలో పేతురు ప్రసంగం చేస్తే విన్నవారు బాప్తిజం తీసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడున్నాయి? అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో 36వ వచనము కానించి 41వ వచనం వరకు మనం చూద్దాం ప్రియులారా. ఇక్కడ పేతురు గారు చెప్తా ఉన్నాడు, మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన, ఇది ఇశ్రాయేలీల వంశమంతా రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాడు. ఇశ్రాయేల్తో చెప్తున్నాడు, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. 37వ వచనం,
వారు ఈ మాట విన్నాడు. అంతకుముందు చాలా సంగతులు చెప్పారు కానీ నేను ఆఖరి మాట చదువుతున్నా. అయితే వారు ఈ మాట విని హృదయాలు నొచ్చుకున్నారు. ఏం చేశారు? హృదయాలు నొచ్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు అడుగుతున్నారు వాక్యం విన్న తర్వాత హృదయాలు నొచ్చుకున్న తర్వాత అడుగుతున్నారు, అయ్యలారా సహోదరులారా మేమేమి చేతుమని పేతుర్ని కడమ అపోస్తుల్ని అడుగుతున్నారంట. పేతురు కడమ అపోస్తుల్ని అడగగా 38వ వచనంలో చెప్తున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అంటాడు. ప్రశ్న వేసుకుందాం, ఎవరితో బాప్తిజం పొందమని చెప్తున్నాడు? ఇక్కడ ఎవరితో బాప్తిజం పొందమని చెప్తున్నాడు? సువార్త విన్న వారికి బాప్తిజం పొందమని చెప్తా ఉన్నాడు. సువార్త విని విశ్వసించిన వారికి బాప్తిజం పొందమని చెప్తున్నాడు. వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం తీసుకున్నారు. ఎవరు బాప్తిజం తీసుకున్నారు? వాక్యము అంగీకరించిన వారే బాప్తిజం తీసుకున్నాడు. అంటే విన్నవాళ్ళు, అంగీకరించిన వాళ్ళు బాప్తిజం తీసుకోవాలి. అయితే బాప్తిజం ఎవరు తీసుకోవాలో, బాప్తిజం ఎవరికి ఇవ్వాలో తెలియనటువంటి పరిస్థితులు మనలో కల్పించి చిన్నపిల్లలకి బాప్తిజం ఇచ్చేటటువంటి పరిస్థితిని సాతాను నేటి క్రైస్తవ సమాజంలో కల్పిస్తూ ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త. చూద్దాం ప్రియులారా, అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో 41వ వచనంలో అక్కడేముంది, పేతురు ప్రసంగం చేశాడు అని వాళ్ళు అంటారు, అయ్యలారా మేమేం చేయాలి అంటున్నాడు. పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, అతడు చెప్పిన వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిజం పొందారు. బాప్తిజం ఎవరు పొందాలి? వాక్యం ప్రకటించబడాలి, వినాలి, విశ్వసించాలి, లేక అంగీకరించాలి, అప్పుడు బాప్తిజం పొందాలి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది బాప్తిజం. మొదటి శతాబ్దంలో పెంతెకోస్తు పండగ దినాన్న యెరూషలేము పట్టణంలో పేతురు ప్రసంగం విన్న వాళ్ళు, మరి అయ్యలారా మేమేం చేయాలంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి అంటే వాళ్ళు ఆయన వాక్యాన్ని విన్నారు. విని నమ్మిన వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. ఎంతమంది అంటే ఆ దినాన్ని 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. అయితే ప్రియులారా, మరి ఎవరు బాప్తిజం పొందాలి? ఈ బాప్తిజం ఎవరికి ఇవ్వాలి? విని అంగీకరించిన వారికే బాప్తిజం ఇవ్వాలి. గాలికి వచ్చినట్లు బాప్తిజము ఇవ్వమంటే ఇవ్వము. బాప్తిజం ఇస్తానికి వెళ్ళామనుకోండి, మనం వెళ్ళాం, ఎవరో ఒకళ్ళు వచ్చేసి నాకు బాప్తిజం కావాలంటే ఇస్తామా? ఎవరికి? మనకు తెలవదా అండి. మనం 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 మన సంఘంలో వాళ్ళకి మనం బాప్తిజం ఇస్తున్నాం. ఎవరో మనకు తెలియదు. మనం బాప్తిజం ఇస్తుంటే ఆయన వచ్చేసి నాకు బాప్తిజం అంటే ఆయన ఏమి విన్నాడో, ఏమి విశ్వసించాడో, ఏమో మనకు విన్నాడో లేదో తెలియదు. బాప్తిజం ఎప్పుడు ఇవ్వాలి? వాక్యం బోధించాలి, బోధించిన తర్వాత వినాలి, అంగీకరించాలి. ఆ తర్వాత వాళ్ళు నువ్వేం చేయాలి అనేది వాళ్ళు అడగాలి. అప్పుడు బాప్తిజం ఇవ్వాలి. అయితే వాక్యం వినగలిగే శక్తి లేనటువంటి వారికి బాప్తిజం ఇవ్వటమా? ఎవరో వచ్చేసారు బాప్తిజం ఇవ్వాలంటే ఇవ్వం. అయితే చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు వాళ్ళు వాక్యం వినగలిగే శక్తి అనేది వాళ్ళకి లేదు, అర్థం చేసుకునే శక్తి అసలు అక్కడ వాళ్ళకి లేదు. మరి వాళ్ళకి బాప్తిజం ఏంటి ఇస్తామా? వాళ్ళకి బాప్తిజం ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉందంటే ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించుకోండి. అంటే ప్రకటించాలి, వినాలి, విన్న తర్వాత వాళ్ళు వాక్యానికి లోబడి వాక్యాన్ని విశ్వసించి వాళ్ళు పాపులని గ్రహించి మేము రక్షణ పొందడానికి మేమేం చేయాలి, అయ్యలారా మేమేం చేయాలి అనేసి అడిగితే అప్పుడు వాళ్ళకి బాప్తిజం ఇవ్వాలి. మరి చిన్నపిల్లలకి వాక్యం ప్రకటించారా? వాక్యం వాళ్ళు విన్నారా? విశ్వసించారా? వాళ్ళు మారు మనసు పొందారా? వాళ్ళ హృదయాల్లో వచ్చుకున్నాయా? మరి వాళ్ళకి బాప్తిజాలు ఇస్తున్నారంటే వాళ్ళకి అవసరమా? అసలు వాళ్ళ పరిస్థితులే కదా, వాళ్ళు రక్షణకరమైన స్థితిలో ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు బాప్తిజం ఇస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మరొక సందర్భాన్ని పరిశీలన చేద్దాం. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి క్రీస్తుని గురించి వారికి ప్రకటించాడు.
ఫిలిప్పు గారు సమరయ పట్టణానికి వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటించాడు. చూద్దాం అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయం 5వ వచనంలో. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి వారికి ప్రకటించుచుండెను. సువార్త ప్రకటిస్తున్నాడు, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి ప్రకటించుతుండగా ఏం జరిగిందంటే అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చదువుదాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుతుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజము పొందిరి. దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని, చూడండి వాళ్ళు ఏంటి, దేవుని వాక్యాన్ని విన్నారు, అంగీకరించారంట. విన్న తర్వాత ఏం చేయాలి, అంగీకరించారు. ఆ తర్వాత ఏం జరిగింది, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తులు విన్నారు. వాళ్ళు వాక్యాన్ని, ఫిలిప్పు వాక్యాన్ని ప్రకటిస్తే విన్నారు, అంగీకరించారని ఎవరు తెలుసుకున్నారు, యెరూషలేములోనే అపోస్తులు పెద్దలు తెలుసుకున్నారు. అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయంలో 14వ వచనము. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములోనే అపోస్తులు విని పేతురు యోహాను వారి దగ్గరికి పంపించారు. అంటే బాప్తిజం ఎవరు తీసుకోవాలి, ముందుగా వినాలి, ఆ తర్వాత విశ్వసించాలి, ఆ తర్వాత బాప్తిజం పొందటానికి యోగ్యులు. వినాలి, విశ్వసించాలి, ఆ తర్వాత బాప్తిజం పొందటానికి యోగ్యులు అనేసి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వినకోకుండా, విశ్వసించుకోకుండా బాప్తిజం ఇవ్వటం అనేది మనం ఎవరికి ఇవ్వం. అసలు చిన్నపిల్లలు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అనే యేసుక్రీస్తు చెప్తుంటే, వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటే, వాళ్ళు పాపులు కాదు కదా, వాళ్ళకి రక్షణకరమైన స్థితిలో ఉన్నారు కదా, మరి అలాంటి వారికి బాప్తిజం ఇవ్వటం అనేది ఏంటి, వాళ్ళకి అవసరమా? చిన్నపిల్లలకి అవసరం లేదు కదా. ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని లేఖనానుసారంగా ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం మరొక పాయింట్ చూస్తే మరొక పాయింట్ చూద్దాం. బాప్తిజము తీసుకుంటానికి ముందుగా ఏం చేయాలి, బాప్తిజం తీసుకోవాలంటే ముందుగా ఏం చేయాలి అంటే, మనం పెంతుకొస్తున్నాడు పేతురు ప్రసంగాన్ని విన్న వారు బాప్తిజం తీసుకుంటానికి ముందుగా ఏం చేశారు, బాప్తిజం తీసుకుంటానికి ముందుగా ఏం చేయాలంటే, మనం దేన్ని ఆధారం చేసుకోవాలి అంటే, పెంతుకొస్తున్నాడు పేతురు ప్రసంగాన్ని విన్నటువంటి వాళ్ళు బాప్తిజం తీసుకుంటానికి ముందుగా ఏం చేశారు అనేది మనం చూద్దాం. ముందుగా ఏం చేశారు, మొట్టమొదట పశ్చాత్తాపడ్డారు, అంటే హృదయాలు నొచ్చుకున్నారు. ఆ తర్వాత మేము ఇంతవరకు చేసింది తప్పే అని గ్రహించారు. కనుక బాప్తిజం తీసుకుంటానికి ముందు పశ్చాత్తాపడాలి, హృదయాలు నొచ్చుకోవాలి. పశ్చాత్తాపడాలి, హృదయాలు నొచ్చుకోవాలి. అయితే పేతురు ప్రసంగం విన్నవారు తమ హృదయాలు నొచ్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకేం చేశారంటే, సహోదరులారా మేమేమి చేతుమని పేతుర్ని కడమ అపోస్తుల్ని అడిగారంట. అంటే వాక్యము విన్నవారే అడగాలి. ఎవరు అడగాలి, వాక్యము విన్నవారు అడగాలి. చెరసాల నాయకుడు కూడా అలాగే అడిగాడు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అనేసి చెరసాల నాయకుడు అడిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే రక్షణ పొందగోరు వారు వాక్యాన్ని విన్నవారు నాకు బాప్తిజం అవసరమని తెలుసుకుని నేను రక్షణ పొందటానికి ఏం చేయాలని అడగాలి. నేను రక్షణ పొందటానికి ఏం చేయాలని అడగాలి. అదే పరిస్థితుల్లో కూడా చెరసాల నాయకుడు కూడా అడిగినటువంటి సందర్భాలు అపోస్తుల కార్యం 16:30 మనం చూస్తూ ఉన్నాం. చెరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అడుగగా అన్నాడు. రక్షణ పొందటానికి నేనేం చేయాలి అనేసి అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వినటమే చేతగాని చిన్నపిల్లలకి, విశ్వసించటమే చేతగాని చిన్నపిల్లలకి, పశ్చాత్తాపమే పడటానికే చేతగాని చిన్నపిల్లలకి బాప్తిజం ఇవ్వటం అనేది కరెక్ట్ కాదా? బైబిలు చెప్తుందా? మనం చేసే పని బైబిల్ సమర్థిస్తుందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ సమర్థించదు. ప్రియులారా,
ఇక్కడ మనం వినటమే చేత కాదంట చిన్నపిల్లలకి, విశ్వసించటమే చేత కాదంట చిన్నపిల్లలకి, పశ్చాత్తాపడటం చేత కాదు. మరి ఏమీ లేకుండా వాళ్ళకి వాక్యం బాప్తిజం ఎవరికి ఇవ్వాలి అంటే వాక్యం బోధించాలి, క్రీస్తుని గురించి బోధించాలి, బోధించగా వాళ్ళు వినాలి, నమ్మాలి, విశ్వసించాలి, వాళ్ళు అడగాలి రక్షణ పొందడానికి ఏం చేయాలని. కానీ చిన్నపిల్లలకి బాప్తిజం ఇచ్చేటటువంటి పద్ధతి పరిస్థితి సాతాను క్రైస్తవ సమాజంలో ప్రవేశపెట్టాడు. తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా మనం మన విశ్వాస జీవితాన్ని మరి కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి ప్రియులారా, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని కూడా కించపరచడానికి, తప్పు పట్టుకుంటానికి, మీరు చేసే తప్పు ఇదే కరెక్ట్ అని చెప్పడానికి మేము ముందుకు రాలేదు. బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది అని తెలియపరచడానికే మేము ముందుకు వచ్చాము. ఆలోచించి అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మరి ప్రియులారా, లేఖనాన్ని పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో 36, 37, 38 వచనాల్లో పెంతెకోస్తు పండుగ నాడు పేతురు ప్రసంగం చేశాడు. మరి ఏం చేశాడు? మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడు, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. చెప్తే 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయాలు నొచ్చుకున్నారు. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తుల్ని అడిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. పేతురుని కడమ అపోస్తుల్ని అడగగా 38వ వచనంలో పేతురు అంటున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు అనేసి పేతురు చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియులరా, వాక్యము చెప్తూ ఉంటే వాక్యం వినాలి. విన్న వాళ్ళు విశ్వసించి వాళ్ళ హృదయాలను వచ్చుకుని వాళ్ళు ఏం చేయాలి? అయ్యలారా, రక్షణ పొందడానికి ఏమి చేయాలి అనేసి వాళ్ళు అడగాలి. ఏమి వినకోకుండా, విశ్వసించుకోకుండా, మన పెద్దోళ్ళకు కూడా వినకోకుండా, వాక్యాన్ని వినకుండా, సువార్తను వినకుండా, విశ్వసించకుండా, మారుమనసు పొందుకోకుండా, పశ్చాత్తాపడకుండా నాకు బాప్తిజం అంటే మనం ఎందుకంటే వాక్యాన్ని వినాలి. వినటి ద్వారా విశ్వాసం, వినట క్రీస్తుని గురించిన మాట వలన జరుగుద్ది. ప్రియులారా, మరొక పాయింట్ చూద్దాం. బాప్తిజము తీసుకున్నటకు ముందు యేసు ఎవరని నోటితో ఒప్పుకోవాలి. బాప్తిజం తీసుకుని ఎవరికి పడితే వాళ్ళకి బాప్తిజం ఇవ్వటానికి మనం లేము. వాక్యం ప్రకటించబడినప్పుడు, వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నప్పుడు, వాళ్ళ వాక్యాన్ని బట్టి వాళ్ళు యేసుక్రీస్తుని గురించినటువంటి సంపూర్ణ అవగాహన వారి జీవితాల్లో రావాలి. అయితే అలాంటి పరిస్థితుల్లో బాప్తిజం తీసుకుంటానికి ముందు యేసుక్రీస్తు ఎవరని నోటితో ఒప్పుకోవాలి అనేసి మనం ప్రశ్నిస్తే, బాప్తిజం తీసుకునేందుకు ముందు యేసును మృతుల్లో నుండి ఎవరు లేపారని మనం హృదయంలో విశ్వసించాలి. బాప్తిజం తీసుకుంటానికి ముందు యేసుక్రీస్తుని మృతుల్లో నుండి ఎవరు లేపారని మనం హృదయంలో విశ్వసించాలి. విశ్వసించి బాప్తిజం తీసుకున్న వారే రక్షించబడతారు. విశ్వసించి బాప్తిజం తీసుకున్న వారు రక్షించబడతారు. రోమపత్రికలో 10వ అధ్యాయము 9, 10 వచనాల్లో మనం చూస్తే, రోమపత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాల్లో అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో ఉండి ఆయనను లేపనని నీ హృదయంలో విశ్వసించినలా నీవు రక్షించబడదువు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును అంటాడు. అంటే నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసిస్తాడు. మరి రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోలేవు, హృదయంలో విశ్వసించాలి. ఎప్పుడు హృదయంలో విశ్వసిస్తాడు? వాక్యం విన్నప్పుడు. రక్షణ పొందినట్లు నోటితో ఒప్పుకోవాలంట. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి. మరి యేసుక్రీస్తుని దేవుడు మృతుల్లో ఉండి లేపాడని హృదయంలో విశ్వసించాలి. యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలంట. ఇక్కడ చూద్దాం, అదేమనగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలంటాడు. దేవుడు మృతుల్లో ఉండి లేపాడని నీ హృదయంలో నోటితో ఒప్పుకోవాలంటాడు. ఏంటి? యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు క్రీస్తుని మృతుల్లో ఉండి లేపాడని హృదయంలో విశ్వసించాలి. అప్పుడే అలాంటి వాళ్ళకే
బాప్తిజం ఇవ్వాలి, అలాంటి వాళ్ళకే బాప్తిజం ఇవ్వాలి. అయితే ప్రియులరా ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలకు వినట చేత కాదు, చిన్నపిల్లలకు విశ్వసించటే చేత కాదు. మరి చిన్నపిల్లలకి ఎందుకు బాప్తిజం ఇస్తున్నారు? చిన్నపిల్లలకి ఎందుకు బాప్తిజం ఇస్తున్నారు? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరే ఆలోచించుకోవాల్సిన, ఎందుకు ఇస్తున్నారో ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. ఏదో మా పాదిరి ఇస్తున్నాడు, లేకపోతే మా సంఘంలో అలాగే జరుగుద్ది, మా మా సంఘం మొదటి నుంచి అదే అలవాటుగా ఉన్నాం అనేసి అనుకుంటే కాదు. బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ అనుసారంగా మన జీవితం ఉంటేనే తప్ప మనకి పరలోక రాజ్యం ఉండదు. ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. లేఖనానికి లోబడటానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం మనకుంది. నెక్స్ట్ పాయింట్ మనం పరిశీలన చేస్తే, బాప్తిజము తీసుకుంటకు ముందు మారు మనసు పొందుకోవాలి. బాప్తిజం తీసుకుంటానికి ముందు మనస్సు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. ఒకసారి లేఖన భాగాన్ని చూద్దాం. మారు మనసు పొందాలి అనేది లేఖన భాగంలో ఎక్కడుంది? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో 38వ వచనంలో పేతురు గారు చెప్తున్నాడు. పేతురు, మీరు మారు మనసు పొందండి. వాళ్ళు అంటున్నారు, అయ్యలారా మేమేం చేయాలని వాళ్ళు అడిగితే, పేతురు గారు ఈయన బోధ విన్నవాళ్ళు అంటున్నారు, అయ్యలారా మేమేం చేయాలని వాళ్ళు అడుగుతుంటే, పేతురు గారు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి అనేసి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి అంటాడు. ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం, చిన్నపిల్లలకు మారు మనసు ఎలా పొందుతారు? మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. బాప్తిజానికి ముందు ఏం చేయాలి? మారు మనసు పొందండి అంటే, చిన్నపిల్లలకు మారు మనసు పొందే అవకాశం ఉంటుందా, పరిస్థితి ఉంటుందా అంటే అలాంటి పరిస్థితి ఉండదు. వాక్యాన్ని వినే పరిస్థితి లేదు, అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో మారు మనసు ఏంటి? వాళ్ళకు ఉన్న మనసే సరిపోద్ది, ఇంకో మనసు అవసరంలో. మనకి మారు మనసు కావాలి. మనము అపరాధాల చేత పాపముల చేత చచ్చిపోయిన వారంగా ఉన్నాం కాబట్టి మనకి మారు మనసు పొందవలసిన అవసరం ఉంది, మనసు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఉన్న మనసే సరిపోద్ది, చిన్నపిల్లలకు ఉన్న మనసే సరిపోద్ది. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. మరొక సంగతి మనం చూద్దాం ప్రియులారా. బాప్తిజం తీసుకుంటే ముందు ఏం చేయాలి అంటే, బాప్తిజం తీసుకుంటానికి ముందు ఏం చేయాలంటే బైబిల్లో ప్రార్థన చేయాలి అనేసి బైబిల్లో రాయబడి ఉంది. ప్రార్థన చేయాలి అనేసి బైబిల్ రాయబడి ఉంది. చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాల్లో, రోమపత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాల్లో, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విశ్వసింపని వానికి ప్రార్థన ఎలా చేస్తారు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? వినకపోతే ఎట్లా విశ్వసిస్తారు? ఆయన గురించి వినకపోతే ఆయన్ని ఎలా విశ్వసిస్తారు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విశ్వసించుదురు, ఎట్లు విందురు? ప్రకటించేవాడు లేకపోతే ఎట్లా వింటారు అంటే, ప్రకటించేవాడు వస్తే వింటారు, వింటే విశ్వసిస్తారు, విశ్వసిస్తే ప్రార్థన చేస్తారు. అంటే ఏం జరగాలి? బాప్తిజం తీసుకోక మునుపు వినాలి, విశ్వసించాలి, మారుమనసు పొందాలి, ప్రార్థన చేయాలి. అలాగే 15వ వచనంలో, ప్రకటించు వారు పంపబడిన ఎడల వారు ఎట్లు ప్రకటించురు? ఇందును విషయమే ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని వ్రాయబడి ఉన్నది. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విశ్వసింపని వానికి ప్రార్థన ఎట్లా చేస్తారు? విశ్వసించలా. ఒక వ్యక్తిని గురించి విశ్వసించలేదు, వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? ఆ వ్యక్తిని విశ్వసించాలంటే, ఆ వ్యక్తిని గురించి విశ్వాసం మనకు రావాలంటే ఏం కావాలి? వినాలి. మరి విన్నవాడు ఎలా విశ్వసిస్తాడు? విశ్వసించిన వాడు ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రార్థన ఎవరు చేయాలి? విశ్వసించిన వాడు చేయాలి. ప్రియులారా ఒకసారి ఆలోచింది. అంటే విశ్వసించిన వాడే ప్రార్థన చేస్తాడు. చిన్నపిల్లలు ఏమి విశ్వసిస్తారు? ఎవరిని విశ్వసిస్తారు? ఏమని విశ్వసిస్తారు? ఎందుకు విశ్వసిస్తారు? చిన్నపిల్లలు ఏమని ప్రార్థన చేస్తారు? ఎవరికి ప్రార్థన చేస్తారు? విశ్వసించటమే చేత కానీ, చిన్నపిల్లలకు ప్రార్థన చేయటమే చేత కానీ, చిన్నపిల్లలకు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరమేముంది? వాళ్ళు పరిశుద్ధులు కదా, వాళ్ళు ఎలాంటి వారిదే దేవుని రాజ్యం అని యేసుక్రీస్తు చెప్పాడు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి పరిశుద్ధులైన చిన్నపిల్లలు మరి వాళ్ళు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరు చెప్పారు మనకి? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రార్థన చేసిన బాప్తిజం తీసుకోక మునుపు ప్రార్థన చేసినటువంటి ఒక సందర్భాన్ని అన్నయ్య పౌలుతో చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యాల్లో
22 అధ్యాయంలో 16 వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యము 22 అధ్యాయము 16 వచనాన్ని మనం చూస్తే అక్కడ అననీయ పౌలుతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? గనుక నీవు తడవి చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములు కడుక్కొనమని చెప్పాను. ఇక్కడ ఏమంటాడు? గనుక నువ్వు తడవి చేయటం ఎందుకు, లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయి, బాప్తిజం పొందు, నీ పాపాలు కడుక్కో అంటాడు. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయి, బాప్తిజం తీసుకో, నీ పాపాలు కడుక్కో అన్నాడు. అంటే ఏం జరగాలి అంటే ఆయన నామాన్ని పెట్టి ప్రార్థన చేయాలి, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అయితే ప్రియులారా, చిన్నపిల్లకు ప్రార్థన చేయటం వచ్చా అంటే ప్రార్థన చేయటమే రాదు. మరి చిన్నపిల్లలకి బాప్తిజం అవసరమా అంటే బాప్తిజం ఎందుకు అవసరం? ఎవరు చెప్పారు? బైబిల్ చెప్తుందా? బైబిల్లో ఉందా చిన్నపిల్లలకు బాప్తిజం తీసుకున్నట్టు ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ లేదు. యేసుక్రీస్తు చెప్పాడు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అంటాడు. మీరు కూడా మార్పు నుండి బిడ్డలు వంటి వారైతేనే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు అని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎవరికి ఇస్తున్నారు మీరు బాప్తిజం? దేవుని నీతిని వ్యతిరేకమైనటువంటి కార్యాలు సాతాను మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు మనతోనే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ మనల్ని దేవుని శత్రువులుగా తీర్చిదిద్దుతున్నాడు. కనుక ఆలోచన చేయండి, మనం చేసే పని చిన్న పని కాదు, దేవుని అవమానపరిచేటటువంటి పని, దేవుని కార్యాన్ని అవమానపరిచేటటువంటి పని. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అంటున్నాడు. ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. మరి గ్రహించి సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి. మరి హెచ్చరిక వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ఇలాంటి వారి గురించి ఏమని రాయబడిందంటే, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూని కొనుచు దేవుని నీతికే లోబట్టలేదంట. ఇశ్రాయేలీల గురించి చెప్తున్నాడు పౌలు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకు మరి ఏంటి అంటే, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూని కొనుచు దేవుని నీతికి లోబడట్లేదు. తమ స్వనీతిది, సొంత నీతిది, బైబిల్ చెప్పనటువంటి నీతి, స్వనీతి, దేవుని నీతికి లోబడట్లా. భ్రష్టులుగా చేస్తున్నాడు సాతాను కూడా మన. దేవుని నీతికి లోబడకుండా చేసి దేవుని ఎదుట భ్రష్టులుగా మనం నిలబెట్టేటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. చేయమన్న పని చేయకుండా చెప్పని పనిని చేసేటటువంటి పరిస్థితి సాతాను మన జీవితాల్లో జరిగించేలాగా చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకోండి అని పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తున్నాడు. కొరింథీకి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, కొరింథీకి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అంటాడు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో, రోమపత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో, అలాగైతే ఏముందుము కృప విస్తరించవలన పాపమందు నిలిచి ఉందుమా అట్లా రాదు. పాప విషయమే చనిపోయిన మనము ఇక దానిలో ఎలాగూ జీవించదుము అంటాడు. పాప విషయంలో చనిపోయిన మనం ఎలాగ జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మీరు శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానీ యేసుక్రీస్తు మీలో ఉంటాడు. మీరు భ్రష్టులు అంటే అర్థం అంటే దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపగొనుచు దేవుని నీతికి లోబడినటువంటి వారు భ్రష్టులు. మీరు భ్రష్టులు కానీ యేసుక్రీస్తు మీలో ఉంటాడు. యేసుక్రీస్తు మీలో ఉన్నాడా? ఒకసారి ఆలోచించుకోండి. బైబిల్ చెప్పని పనిని బైబిల్లో ఉన్నటువంటి నీతిని కాకుండా మీ స్వనీతిని మరి క్రీస్తు సంఘంలో ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి సాతాను మనతోనే జరిగిస్తూ ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. బాప్తిజం ఎవరు తీసుకోవాలి?
బాప్తిజం విన్నవాళ్ళు వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, యేసు ప్రభు నోటితో ఒప్పుకోవాలి, దేవుడు క్రీస్తుని మృతుల్లోండి లేపాడని విశ్వసించాలి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి అప్పుడు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చిన్నపిల్లల జీవితాల్లో జరగవు. చిన్నపిల్లలు ఇవన్నీ కూడా చేసేటటువంటి అవకాశం ఉండదు. కనుక వారు బాప్తిజం అవసరం లేదు. అంతకంటే ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు రక్షణకరమైన స్థితిలో ఉన్నారు, వారు పరలోక రాజ్యానికి యోగ్యులుగా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలకి బాప్తిజం అవసరమా? ఒకసారి ఆలోచన. బాప్తిజం ఎవరికి అవసరము అంటే మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారికి బాప్తిజం అవసరం. చిన్నపిల్లలకి మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు లేనటువంటి వారు. కాబట్టి చిన్నపిల్లలకి బాప్తిజం అవసరం అని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఏంటి? మన సంఘాల్లో ప్రవేశపెట్టబడినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది మరి ఇలాంటి స్థితిలో ఉన్నారు. మన స్థితిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన నీతిని పక్కన పెట్టేయండి. దేవుని నీతిని గుర్తించి దేవుని నీతిని జరిగించడానికి ప్రయత్నం చేయండి. దేవుని కృప పొందండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.